ప్రభుత్వం రీసెంట్గా ఇష్యూ చేసిన టీఓఎంఎస్ నెంబర్ 95 అంటే టీడీఆర్ రిలాక్సేషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేరెట్కో తెలంగాణ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జిఓఎంఎస్ నెంబర్ 16లో టీడీఆర్ రెగ్యులేషన్స్ వలన ఉన్న ఇబ్బందులను నేరెట్కో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు సానుకూలంతో స్పందించి ఆ జిఓఎంఎస్ నెంబర్ 16లో ఉన్న ఇబ్బందులను తొలగించి జిఓఎంఎస్ నెంబర్ 95ని ఇష్యూ చేయడం జరిగింది. నేరెట్కో తెలంగాణ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ జిఓఎంఎస్ నెంబర్ 95 వలన ఇది ఓన్లీ డెవలపర్ల కోసమని కాదు, ఇది మనం రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ప్రభుత్వం టీడీఆర్ని ఇస్తూ ఉంటుంది. ఈ టీడీఆర్ రిలాక్సేషన్ వలన టీడీఆర్కి మార్కెట్ పెరుగుతుంది, టీడీఆర్కి మార్కెటబిలిటీ కూడా పెరుగుతుంది. అందువలన చాలామంది అంటే ల్యాండ్ ఓనర్స్ రోడ్ వైడనింగ్లో ల్యాండ్ పోయే వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వానికి ల్యాండ్ని అభివృద్ధి కార్యక్రమాలకి సరెండర్ చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టీజియస్గా టేకప్ చేసిన మూసీ రోడ్ డెవలప్మెంట్ రిజర్వేషన్ దాని దగ్గర కూడా చాలా ఏరియాస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. అక్కడ కూడా ఈ టీడీఆర్ని ఇష్యూ చేయటం వలన గవర్నమెంట్కి క్యాపిటల్ కాస్ట్ అంటే వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది లేకుండా ఈ టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం వలన మూసీ అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మూసీ అభివృద్ధి త్వరగా పూర్తవుతుంది. సో వీళ్ళందరికీ ఈ టీడీఆర్ రిలాక్సేషన్ వలన వాళ్ళ దగ్గర ఉన్న టీడీఆర్ బాండ్స్ని మార్కెట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో దీనివలన రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు 3 ఫ్లోర్లు టీడీఆర్ ఫ్లోర్స్ అలౌ చేసే ప్రాంతంలో కొన్ని చోట్ల 4, కొన్ని రోడ్డు విత్తును బట్టి కొన్ని చోట్ల 5 ఫ్లోర్లు కూడా పెంచారు. వీటన్నిటి వలన సెల్లింగ్ ప్రైస్ అనేది తగ్గి మిడిల్ క్లాస్ కస్టమర్స్ అట్లాగే స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఎండ్ యూజర్ అంటే అపార్ట్మెంట్లు కొనుక్కునే ఎండ్ యూజర్లు అందరూ కూడా ఆ ప్రాంతాల్లో సెల్లింగ్ ప్రైస్ తగ్గి వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఈ రోజున జియో నెంబర్ 95 ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో దాని మీద ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంది, లేదా రకరకాల ఊహాగానాలు రకరకాల చర్చలు జరుగుతూ వస్తున్నాయి. బట్ వాటన్నిటికీ భిన్నంగా హైదరాబాద్లో ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని వాటిలలో గత 1 month 1.5 month నుంచి కనుక చూసుకుంటే మాకు కంటిన్యూస్గా ఒక 7 మీటింగ్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి జరిగాయి. అయితే సీఎం గారితో కానివ్వండి, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఈఎండిడి అండ్ అదర్ అఫీషియల్స్ తోటి. వాటిలలో మనం చూసుకుంటే అసలు హైదరాబాద్ గ్రోత్కు అంటే ఏదో టెంపరీగా బిల్డర్స్కి బెనిఫిట్ అనో ఇంకోటో అనేది కాకుండా హైదరాబాద్ గ్రోత్ స్టోరీని మనం ఎలా ఒక పోర్ట్రే అంటే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ లాగా మనం ఎలా చూడాలి అనుకుంటున్నప్పుడు ఆ లాంగ్ టర్మ్ దాంట్లో కోర్ ఏరియాను మర్చిపోయి మనం ఓన్లీ న్యూ ఏరియాస్ గ్రోత్ ఏరియాస్ అని చెప్పేసి మనం అనుకుంటూ కూర్చుంటే కాదు. బట్ కోర్ ఏరియాలో కూడా మనకి ఎలాంటివి ఉండాలి అండ్ ఫ్యూచర్లో వచ్చే ఏరియాలో ఎలా ఉండాలి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మన త్రిబుల్ చుట్టుపక్కల రావాల్సినటువంటి డెవలప్మెంట్ కానీ అండ్ అలాంగ్ విత్ దట్ మన మెట్రో రైలుకి సంబంధించింది కానీ ఇవన్నీ కావాలనుకుంటున్నప్పుడు మనకు ఎక్స్పెన్షన్స్కు కూడా బాగుండాలి. అండ్ సిటీ అనేది ఇది ఓల్డ్ సిటీ ఇదంతా కూడా ఇంకా స్లమ్ లాగా ఉండిపోతుంది, కొత్తగా ఏదో బయటకు వెళ్ళేది కాకుండా ఉండే ఒక కొత్త ప్రణాళికతోటి వాళ్ళు చాలా డీప్గా చేసి అంటే ఒక్కొక్క వారం అయితే మేము 2 సార్లు 3 సార్లు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ని కలవడం జరిగింది. దాని తర్వాత ఫైన్ ట్యూన్ చేసినటువంటి జీవో నేను మనం చూసాను. అంటే సిటీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక 2-3 కలిసి చక్కగా ఒక మంచి కట్టుకోవాలన్నప్పుడు వాళ్లకు ఫైనాన్షియల్ వ్యాబిలిటీ అండ్ వాళ్ళకి అడిషనల్గా ఫ్లోర్స్ ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ మనకు కనపడుతుంది. అలాగే మనకు సిటీలో హైరైజ్ బిల్డింగ్ను కూడా డిఫైన్ చేస్తూ ఇంతకుముందు మనకు మనకి ఏదైతే ఫ్లోర్ రైజ్ అంటే ఈవెన్ 10 floors కూడా మన హైరైజ్ కింద ఉండేది. బట్ ఇప్పుడు మనకు చాలా క్లియర్గా మనం కనుక తీసుకుంటే ఇది లేదు, హైరైజ్ అనేది మనకు ఓన్లీ 17-18 floors వస్తే కానీ మనకు హైరైజ్ అనేది లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు 10% టీడీఆర్ మనం తీసుకోవాలనుకుంటే ఈ రోజున మనం 3% తోటే మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనపడుతుంది. సో అంటే
లోడింగ్ చాలా తక్కువ అయిపోతుంది అండ్ కాస్ట్ మిడిల్ క్లాస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ బిల్డర్స్కు సీరియస్గా ఇనిషియల్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ అయినటువంటి బిజినెస్ ఇది. మనం ఆల్రెడీ ల్యాండ్ కొన్నా లేదా డెవలప్మెంట్ మీద తీసుకున్నప్పుడు పర్మిషన్స్ తీసుకుంటున్నప్పుడు మళ్ళీ టీడీఆర్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలంటే చాలా వెసులుబాటు ఉండే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. వీటన్నిటికీ మార్గాన్ని సుగమం చేస్తూ హైదరాబాద్కు ఒక డోర్స్ ఓపెన్ చేసినట్టుగా హైదరాబాద్కు ఇంకా మీకు కొంతకాలం వరకు మనం ఎలాంటి ఆలోచన లేకుండా నిర్భయంగా చేసుకునేటువంటి పద్ధతిలో మనకి కొత్త జియో అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇది హైదరాబాద్ గ్రోత్ కానీ అది గవర్నమెంట్ అలాంగ్ విత్ దాట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కానీ కోర్ ఏరియా డెవలప్మెంట్కి పెట్టుకున్నటువంటి కానీ వీటన్నిటి మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా నిశ్చింతగా నిర్భయంగా మనం మంచి బెటర్ హౌసెస్కి వెళ్ళడానికి అవకాశం కల్పించేటువంటి ఇది మనకి కనపడుతుందండి.